ఒక చిన్న గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో ముంగిలి అనే కోతి ఉండేది. ముంగిలి చాలా తెలివైనది. కాని మరీ అదే పనిగా మోసం చేసి తనకు లాభం తెచ్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జంతువుల్ని చతికిల పెట్టడం దానికి తలిమే. ఎవరైనా ఏదైనా తింటూ కనిపిస్తే వెంటనే దగ్గరికి వచ్చి ఇలా చెబేది. ఒరే! నీవు ఆ పండు తింటే నీ తోక సన్నగా అయిపోతుంది. అది విషపూరితమైనది. నేను నిన్ను రక్షిస్తాను, నాకు ఇచ్చేయ్. ఇలా చెప్పి అమాయక జంతువుల చేతిలో నుండి మంచి మంచి ఫలాలు లాగేసుకునేది. కొంతమంది జాగ్రత్తగా ఉండేవారు. కాని చాలామంది దాని మాటలు నమ్మేసి మోసపోయేవారు. ఒకరోజు అడవిలో ఒక కొత్త మామిడి చెట్టు మొలిచింది. ఆ చెట్టులో ఫలాలు రకరకాల వాసనలతో మరిగిపాకుతున్నాయి. మొత్తం అడవి ఆ పండ్ల వాసనతో మధురంగా మారిపోయింది. అన్ని జంతువులు ఆశగా ఆ చెట్టును తిలకించాయి. అయితే ఆ చెట్టు మీద ఎక్కాలంటే ఎవరికీ ధైర్యం రాలేదు. ఎందుకంటే ముంగిలి ముందే ఆ చెట్టు వైపు కన్నేసింది. ఒక తిక్కగా ఆలోచించింది. ఈ చెట్టుపై దేవత ఉందని నమ్మించి, అందరినీ భయపెట్టి, పండ్లన్నీ నాకే స్వాహా చేయించాలి అని. అంతే. రాత్రివేళ తెల్లటి దుస్తులు వేసుకుని చెట్టుపై ఎక్కి, మాయతో మాట్లాడటం మొదలుపెట్టింది. దగ్గరగా వచ్చిన జంతువులు ఆ గంభీర స్వరం విని ఆగిపోయాయి. నేను మామిడి దేవత. ఈ పండ్లు ప్రతి మంగళవారం ముంగిలి అనే కోతికే తినేందుకు అనుమతి ఉంది. ఇతరులు తింటే శాపం వస్తుంది. ఇలా చెప్పగానే అందరూ భయంతో వెనక్కి వెళ్ళిపోయారు. ముంగిలికి నవ్వు ఆగలేదు. అది రోజు రోజుకీ పండ్లు తింటూ జంతువులను మోసం చేస్తూ ఉండిపోయింది. అయితే తెలివైన మేడే అనే బల్లి మాత్రం శాంతిగా గమనించేది. ఓ రోజు మిగతా జంతువులతో కలిసి ముంగిలిని రాత్రి ఫాలో అయ్యింది. ముంగిలి మళ్ళీ అదే డ్రామాతో దేవతల వేషం వేసుకుని చెట్టెక్కుతోంది. అప్పుడే మేడే బల్లి వెనక నుండి గట్టిగా అరవింది. అయ్యో! మామిడి దేవతకి తోక ఉందా? అందరూ ఒక్కసారిగా అబ్బో అంటూ చూశారు. ముంగిలి వేషధారణ పడిపోవడంతో మాయ బయటపడింది. అది బాగానే చిక్కుకుంది. అన్ని జంతువులు దానిమీద నవ్వుకుంటూ, ఇప్పుడైనా మోసాలు మానేయి ముంగిలి అని అరిగాయి. ముంగిలికి దిగులుగా అనిపించిందైనా కొంచెం నవ్వు మాత్రం అడ్డుకోలేకపోయింది. అప్పట్నించి ముంగిలి మాయలు మానేసింది, అంటే కొంతవరకే. నీతి, మోరల్: మోసం ఎంత తెలివిగా చేసినా నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుంది.